Hello everyone. Good morning everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good morning. And firstly, I apologize for the delay in the session. Thank you so much for waiting. Okay, I had some technical issue that was related to my mic. Okay, so I couldn't join immediately. I hope you understand. Hi Bhavana, good morning. Hi Katie, good morning. Katie, I think it is Shruti, right? Sorry, not Katie, I think it is Shruti, I think, correct? Hi Bhavana, good morning. Hi Pandu, good morning. Success. గుడ్ మార్నింగ్. నేను ఈ కమెంట్ చదివాను. ఓకే, సో ఒకటేంటంటే నేను ఎక్కువగా తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడతాను, కానీ ఏంటంటే నాకు ఇలా మాట్లాడి అలవాటైంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బీ మోర్ న్యాచురల్. నేను ఎలాగైతే మాట్లాడతానో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, హాయ్ పండు, గుడ్ మార్నింగ్. హాయ్ సింధుజా, గుడ్ మార్నింగ్. హాయ్, good morning, Pratyusha. Good morning. Yes, Kirti. Sorry, my bad, Katie. My bad, Kirti. I'm really sorry. Okay, so ఈ particular session లో అయితే we'll be starting with the D and F block elements. బోర్ కొట్టింది సార్, వెయిట్. భావన, ఐఎమ్ రియలీ సారీ భావన. ఐ నో దట్ నువ్వు నైన్కే వచ్చావు. ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ లుక్డ్ అట్ యువర్ కమెంట్స్ ఆల్సో. యూ విష్డ్ మీ, సో అందుకనే ఐ ఇమీడియట్లీ విష్ గుడ్ మార్నింగ్ భావన. హాయ్ సంజన, గుడ్ మార్నింగ్. ఐఎమ్ రియలీ సారీ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్ భావన. ఓకే, అందుకే నేను గుడ్ మార్నింగ్ సూర్య, గుడ్ మార్నింగ్ విక్రాంత్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం డి అండ్ ఎఫ్ బ్లాక్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో ఈ పర్టికులర్ సెషన్లో ఏం ఫోకస్ చేస్తామంటే జనరల్ ప్రాపర్టీస్ గురించి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఈ రెండింటిని కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ నేను తీసుకోబోతున్నాను. ఎందుకంటే దిస్ టూ చాప్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తానికి కూడా ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్, దాంతో పాటుగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో మ్యాండేటరీగా చదవాల్సిన కాన్సెప్ట్స్ చాప్టర్స్ ఏదన్నా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నాయి అని అంటే అది డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్తో పాటుగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ రెండు ఖచ్చితంగా మీరు చదివి తీరాల్సిందే. Okay, right? So we will try to understand in this particular chapter about D block elements first. So ఈ part 1లో ఫస్ట్ మనమైతే D block గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేదా ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ and please join the telegram group if you want to have access to the notes that we are doing in this particular sessions. Okay, so good morning Uma, good morning. So firstly we will talk about D block elements. So మనం ఇప్పటి వరకు ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో we have looked at different blocks of elements. So starting with S block, so we understood S block. ఓకే, మళ్ళీ అలానే పి బ్లాక్ ఎలిమెంట్స్, అలానే డి బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ దెన్ యూ హ్యావ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో మనం ఆల్రెడీ దీని గురించి చదువుకున్నదే. ఒక ఎలిమెంట్ వచ్చి ఈ పర్టికులర్ బ్లాక్లో ఉంటుంది అని మనం చెప్పాలి అని అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? వాట్ ఈస్ ద పారామీటర్ దట్ వీ యూజ్ ఇన్ టెల్లింగ్ టు విచ్ పర్టికులర్ బ్లాక్ అండ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు. సో ఈ ఎలిమెంట్ ఈ బ్లాక్లోనే ఉంటుంది లేదా ఈ ఎలిమెంట్ ఈ బ్లాక్లో ఉంటుంది అనే విషయాన్ని మనకి ఏది చెప్తుంది? కెన్ ఐ సే ఇట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. అంటే ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ ద లాస్ట్ ఎలక్ట్రాన్ విచ్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ మెటల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if I am talking about two elements, calcium ki scandium ki madhya differentiating electron enti ante the last electron makes that difference. Sure Vikrant, I'll increase the voice. Good morning Vikrant. Just a minute Vikrant, I'll increase the voice. Is my voice clear now? Just a moment, I'm trying to increase it.
So I hope my voice is clear now. Okay, I'm sorry about that. Okay, so first differentiating electron and the last electron normally that is referred to as the differentiating electron. So ఈ differentiating electron, sir, no voice is not coming. Can you please confirm, is my voice clear? Can you hear me now? Okay, thank you so much. So ఈ differentiating electron అంటే last electron is the one that decides ఏ గ్రూప్ కి ఏ బ్లాక్ కి ఒక ఎలిమెంట్ అనేది బిలాంగ్ అవుతుంది అనేది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ చెప్తుంది. సో ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి మీకు డిఫరెన్స్ ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో ఒకటి ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, అలానే వాలెన్స్ ఎలక్ట్రాన్. సో ఒకవేళ నేను ఒక ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎలిమెంట్ స్కాండియం తీసుకున్నాను అనుకోండి. స్కాండియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 21 ఉంటుంది. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 అని వస్తుంది అనమాట. సో దీంట్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, 3d1 electron is the differentiating electron here. ఎందుకంటే the last electron that is going to 3d1 shell అనమాట. అదే కనుక valency electron ఎవరన్నా అడిగితే that will be my 4s2 electron. దీంట్లో 4s2 electron ఏదైతే ఉంటుందో this is my valency shell electron. That means the electron that is present in the valence shell, this is the last electron. Okay, understood? సో ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ బేస్ చేసుకొని, సో ఒకవేళ మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కనుక ఎస్ సబ్షెల్లోకి వెళ్తే, ఎస్ సబ్షెల్లోకి కానీ వెళ్ళింది అనుకోండి, దట్ విల్ గో టు ఎస్ బ్లాక్. సో ఎస్ ఆర్బిటాల్లోకి కనుక వెళ్తే ఎస్ బ్లాక్లోకి వెళ్తుంది. ఒకవేళ పి ఆర్బిటాల్కి వెళ్తే ఇట్ విల్ బి ఏ పి బ్లాక్ ఎలిమెంట్. సో పి ఆర్బిటాల్లోకి మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కానీ వెళ్ళినట్లయితే దట్ ఈస్ ఎ పి బ్లాక్ ఎలిమెంట్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డి ఆర్బిటాల్, అప్పుడు దీన్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్ అని పిలుస్తాం. ఒకవేళ ఇది కానీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్లోకి వెళ్తే దీన్ని ఎఫ్ ఆర్బిటాల్లో కానీ వెళ్ళినట్లయితే దీన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అని మనం పిలుస్తాం అనమాట, బేస్డ్ ఆన్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్. సో మనకి నార్మల్గా పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? సో ఒక రకంగా టోటల్గా 18 గ్రూప్స్ ఉంటాయి, కరెక్ట్? ఈ 18 గ్రూప్స్లో ఓకే, సో ద ఫస్ట్ టూ గ్రూప్స్, 2లో ఒకటి వచ్చి 1A గ్రూప్, ఇంకొకటి వచ్చి 2A గ్రూప్. సో ఈ రెండింటిని ఐ విల్ జస్ట్ రైట్ ఇట్, ఈ 1A గ్రూప్ 2A గ్రూప్ వీటిని ఏమని పిలుస్తాం? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం, అంతే కదా? మరి తర్వాత నెక్స్ట్ ఒక 10 గ్రూప్స్ వస్తాయి మనకి. సో 10 గ్రూప్స్ స్టార్టింగ్ విత్ ఒక 3B అని ఉంటుంది ఇక్కడ. సో 3B టు ఓకే టోటల్ 7B వరకు, 3B టు 7B వస్తుంది. తర్వాత మనకు మళ్ళీ గ్రూప్ 8 ఉంటుంది, ఇట్లాంటి గ్రూప్ 8 మళ్ళీ ఇంకోటి గ్రూప్ 8. ఓకే, తర్వాత యూ హ్యావ్ 1B అండ్ 2B, 1B సిమిలర్గా 2B అనమాట. సో దగ్గర దీంట్లో ఎన్ని గ్రూప్స్ వస్తాయంటే టోటల్ మనకి ఇక్కడ 10 గ్రూప్స్ వస్తాయి, ఒక 10 గ్రూప్స్. ఓకే, అండ్ దెన్ యూ హ్యావ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటంటే స్టార్టింగ్ విత్ 3A నుంచి 7Aతో పాటుగా మనకి ఇక్కడ ఒక 0 గ్రూప్ అని ఇంకొకటి వస్తుంది. సో ఇవి టోటల్ మనకు ఇక్కడ ఒక 6 గ్రూప్స్ ఉంటాయి. సో టోటల్ ఇవి ఇలా 18 గ్రూప్స్ ఉంటాయి. సో వీటిలో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్, ఇక్కడ డి, ఇక్కడేమో పి అనమాట. సో ఇదే కాకుండా మనకి 10 గ్రూప్స్లలో 3B గ్రూప్లో ఏంటంటే మనకుండే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా దే బిలాంగ్స్ టు దిస్ 3B గ్రూప్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇవి గ్రూప్ యొక్క డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, సో ఇప్పుడు బేసికల్గా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ యాటంలో మనకు డి బ్లాక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఇఫ్ యూఆర్ లుకింగ్ డి బ్లాక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక యాటమ్ తీసుకున్నాను అనుకోండి, నేను లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ అన్ యాటమ్. సో ఒక యాటంలో నాకు డి ఆర్బిటాల్ ఆర్ డి సబ్షెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నాకు n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. దీంట్లో నాకు 3 రకాల ఆర్బిటాల్స్ ఉంటాయి, సబ్షెల్స్ ఉంటాయి. ఒకటి ఎస్, ఒకటి పి, ఒకటి డి. సో బేసికల్గా మనకు డి సబ్షెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? థర్డ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతాయి, కరెక్ట్? సో కానీ మనకి ఇక్కడ ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి థర్డ్ అంటే 3D. సో ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3D నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 3D సిరీస్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ 3Dలోకి వెళ్తే దీన్ని మనం 3D సిరీస్ అంటాం. అలానే మనకు 4D సిరీస్ ఉంది. సో దీంట్లో మనకు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? 4Dలోకి వెళ్తుంది. అలానే 5D సిరీస్ అని ఉంటుంది. సో
దీంట్లో మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది, 5Dలోకి వెళ్తుంది. అలానే నెక్స్ట్ 6D సిరీస్ అని ఉంటుంది. సో దీంట్లో మనకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ వచ్చి 6Dలోకి వెళ్తుంది అనమాట. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? సో ఎలాగైతే మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి ఒక జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసామా, వాట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? NS2 NS1 to 2 అని రాస్తాం అంతే కదా, NS1 to 2. దిస్ ఇస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో దిస్ ఇస్ వాట్ వీ యూస్ టు రైట్, కరెక్ట్? సో ఇదేమో డి బ్లాక్, ఇదేమో పి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? దీంట్లో మనకు రెండు గ్రూప్స్ మాత్రమే ఉంటాయి. మరి అలానే పి బ్లాక్ ఎలిమెంట్స్కి ఏం రాసాం? వీ హ్యావ్ రిటర్న్ అట్ దిస్ హ్యాస్ ఎ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ NS2 NP1 to 6. So this is the general electronic configuration of P block elements. ఓకే, మరి డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి వీటికి కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్, ఇంకా క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ N-1 D 1 to 10 NS1 or 2. So this is the general electronic configuration of D block elements అన్నమాట. సో బేసికల్గా మనకి ఈ D block ఎలిమెంట్స్లో ఈ N-1D, సో N-1 + 2, ఇక్కడ N+1 N. సో ఈ రెండిట్లో ఏది మోర్ ఎనర్జెటిక్ అవుట్ ఆఫ్ దిస్ బోత్? సో ఇది చూసినట్లయితే వాట్ ఈస్ ద N+N వాల్యూ హియర్? N+L వాల్యూ చూసినట్లయితే ఇక్కడ మనకి దీనికి N+L వాల్యూ ఎంత వస్తుంది అంటే N-1 + 2 వస్తుంది. సో ఇక్కడ N+L వాల్యూ ఎంత వస్తుంది? ఓన్లీ N వస్తుంది. సో దీనికి this is nothing but what? N+1. సో ఖచ్చితంగా D subshell is more energetic compared to NS. అంటే NS ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఇది మనకు ఫిల్ అవ్వాలి యాజ్ పర్ ద రూల్స్, యాజ్ పర్ ద ఆఫ్-బౌ ప్రిన్సిపల్. మనకు ఫస్ట్ అంటే N+L రూల్ని ఆఫ్-బౌ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. సో N+L రూల్ ప్రకారం ఇది తక్కువ ఎనర్జీ, ఇది ఎక్కువ ఎనర్జీ. సో ఖచ్చితంగా ఫస్ట్ NS ఫిల్ అయిన తర్వాత మనకు ఇక్కడికి డి ఆర్బిటాల్లోకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్లోకి ఇక్కడికి ఎలక్ట్రాన్ వస్తుంది కాబట్టి దీన్ని డి బ్లాక్ ఎలిమెంట్ అని మనం పిలుస్తున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ అలేఖ్య, ప్రత్యూష, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి మనకు మళ్ళీ పీరియడ్స్ అనేవి ఉంటాయి కదా. సో బేసికల్గా ఒక పీరియడ్, ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఈ పీరియడ్కి వెళ్తుంది, ఈ పీరియడ్లో ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్. సో వ్యాలెన్సీ షెల్ నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ని బేస్ చేసుకొని మనం we say that which period a particular element will belongs to. అంటే లేదంటే వ్యాలెన్సీ షెల్ నెంబర్ బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ షెల్స్ చేసుకొని కూడా చెప్పొచ్చు. సో మనము ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ మై వ్యాలెన్సీ షెల్ ఈస్ నథింగ్ బట్ దిస్ nth షెల్ ఈస్ మై వ్యాలెన్సీ షెల్, కరెక్ట్? సో నేను ఇక్కడ 3D సిరీస్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? డీలోకి వెళ్తుంది. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డీలోకి వెళ్తుంది. కానీ దీనికంటే ముందు నాకు NS అనేది ఖచ్చితంగా ఫిల్ అయి తీరాలి కదా, ఇది లో ఎనర్జెటిక్ కదా. సో దట్ మీన్స్ 4S అనేది ఇక్కడ ఫిల్ అవుతుందా? అందుకని దిస్ బిలాంగ్స్ టు ద 4th పీరియడ్. మళ్ళీ అలానే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ 4Dలోకి వెళ్తుంది అంటే 4D ముందు నాకు 5S ఖచ్చితంగా ఫిల్ అయి ఉండాలి కదా. ఎందుకంటే 5S ఎందుకు ఫిల్ అవ్వాలి? బికాస్ దట్ ఈస్ లెస్ ఎనర్జెటిక్ దాన్ దట్ ఆఫ్ ద 4D. సో ఖచ్చితంగా ఇది 5th పీరియడ్కి సంబంధించింది. అలానే ఇది 6th పీరియడ్, అలానే ఇది 7th పీరియడ్ అనమాట. సో దిస్ ఆర్ ద వేరియస్ పీరియడ్స్ టు విచ్ దిస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ విల్ బిలాంగ్స్ టు. అండర్స్టూడ్? సో వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం అయితే రాసాం. సో వీ విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దోస్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. కానీ దానికంటే ముందు ఏంటంటే మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని రెండు ఉంటాయి. సో దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం చెప్పాం? దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ NS1 to 2 అండ్ సిమిలర్గా N-1 D 1 to 10. ఇదే కదా మనం చెప్పిన జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సంబంధించి సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డీలోకి వెళ్తే అది డి బ్లాక్ ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకు రెండు రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని రకాలు? రెండు రకాల ఎలిమెంట్స్. ఒకటేంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఏంటిది? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అండ్ అలానే నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఏ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు? ఎవరైనా చెప్పగలరా? Can someone tell me which elements are known as transition elements, whereas which elements are known as non-transition elements? So
మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్లోకి వచ్చేసరికి ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్ అవ్వచ్చు, లేదంటే అయానిక్ స్టేట్లో అయినా అవ్వచ్చు. సో ఒక ఎలిమెంట్కి సంబంధించి ఏ స్టేట్లో అయినా సరే, అటామిక్ స్టేట్లో కానీ అయానిక్ స్టేట్లో కనుక మనకు గనక ఓకే మనకి ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇన్కంప్లీట్ డి సబ్షెల్, అంటే మనకు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ దీంట్లోనే వెళ్తుంది. సో దీంట్లో కానీ మనకు గనక సో ఇట్ హ్యాస్ అన్ ఇన్కంప్లీట్ డి సబ్షెల్. ఏంటిది? ఇన్కంప్లీట్ డి సబ్షెల్ కానీ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఎలిమెంట్ని నేను ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని పిలుస్తాను. సో దట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటైనింగ్ ఇన్కంప్లీట్ డి సబ్షెల్ ఆర్ నోన్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనమాట. అంటే వాటి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి n-1 డి 1 to 9 మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇలా ఉంటే అయానిక్ స్టేట్లో కావచ్చు, ఆటమిక్ స్టేట్లో కావచ్చు, ఇటువంటి కాన్ఫిగరేషన్ కానీ ఉంటే దీన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని పిలవచ్చు. మరి ఇక్కడ వీటిని ఏం చెప్పాలి? సో ఇవి కూడా ఏంటంటే దే హ్యావ్ కంప్లీట్ డి షెల్. వీటిలో మాత్రం కంప్లీట్ డి సబ్షెల్. సో కంప్లీట్ డి సబ్షెల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కంప్లీట్ డి సబ్షెల్ అంటే దట్ విల్ బి వాట్? n-1 D10 అనమాట. సో ఇటువంటి కాన్ఫిగరేషన్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం నాన్ ట్రాన్సిషన్ అని మనం పిలుస్తాం అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఎస్ అబ్సల్యూట్లీ భావన, అబ్సల్యూట్లీ ఛాలెంజింగ్ గేమింగ్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, కరెక్ట్. సో వీటిని మనం నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఓకే, సో నౌ టు అండర్స్టాండ్ అబౌట్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన 3D సిరీస్. సో ఇదేమో మన 3D సిరీస్, ఇది 4D సిరీస్, ఇది 5D సిరీస్, అండ్ సిమిలర్గా ఇక్కడ 6D సిరీస్. సో వీటి యొక్క గ్రూప్స్ కానీ మనం కానీ చూసినట్లయితే టు వాట్ గ్రూప్స్ దే బిలాంగ్స్ టు? ఒకటేంటంటే దిస్ బిలాంగ్స్ టు 3B గ్రూప్, దిస్ బిలాంగ్స్ టు 3B గ్రూప్. అలానే ఇదేమో 4B గ్రూప్, 5B గ్రూప్, 6B గ్రూప్, 7B గ్రూప్. అలానే ఇదేమో గ్రూప్ నంబర్ 8. దిస్ ఇస్ ఆల్సో గ్రూప్ నంబర్ 8. దిస్ ఇస్ ఆల్సో గ్రూప్ నంబర్ 8, 1B, అండ్ యూ హ్యావ్ 2B అనమాట. ఓకే, సో ఒక రకంగా ఇప్పుడున్న గ్రూప్స్ ప్రకారం రాసినట్లయితే దిస్ ఇస్ గ్రూప్ నంబర్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. సో మనం ఆల్రెడీ నేర్చుకున్న విషయం, తెలుసుకున్న విషయం ఏంటంటే పీరియడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. మరి ఒక పర్టికులర్ ఎలిమెంట్ డి బ్లాక్ ఎలిమెంట్ అని నేను చెప్పాను అనుకోండి, ఆ డి బ్లాక్లో ఏ గ్రూప్కి సంబంధించింది అనే విషయాన్ని నాకు ఏది తెలియజేస్తుంది అంటే వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న కాన్ఫిగరేషన్ దీనికి n-1 dx అండ్ అలానే nsy ఉన్నింది అనుకోండి. సో ఈ x+y వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ నంబర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద గ్రూప్ నంబర్, గుర్తుపెట్టుకోండి. అండర్స్టూడ్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వెనేడియం, సో వెనేడియం ఒక అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 23 ఉంది. సో వెనేడియం హ్యాస్ అన్ అటామిక్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 23. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే యూ విల్ హ్యావ్ ఆర్గాన్ 4s2 3d3 అనమాట. 4s2 3d3. సో ఈ కారణంగా ఇప్పుడు 2 + 3, వాట్ ఇస్ 2 + 3? కెన్ ఐ సే హియర్ 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే దీని యొక్క గ్రూప్ నెంబర్ ఎంత? ఆబ్వియస్లీ దట్ ఈస్ 5 అనమాట. So you just have to add the number of electrons in the ns subshell as well as n-1 d subshell cheste manaku group number anedi vachestadi for a d block element. Is this clear? Understood? Any more questions still here? Okay, so now let's talk about the most important part, that is our electronic configuration. Okay, so we will talk about the electronic configuration. Just a moment. Right. Yes, okay. So let's talk about the electronic configuration of D block elements. So ఈ D block elements విషయానికి వచ్చేసరికి electronic configuration, general electronic configuration అయితే మనం రాసాం. ఏం రాసాం? So what did we write for the general electronic configuration was, it was n-1
D1 to 10 అలానే NS 1 or 2 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అనేది రాసాం. ఓకే, సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హియర్, సో దీనికి ఉన్న జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఓకే, సో స్టార్టింగ్ విత్ దిస్ స్కాండియం, సో మనకు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి? డీలోకి ఎంటర్ అవ్వాలి. సో బేసికల్గా మనకు హాఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం, ఓకే, సో టెల్ మీ దిస్ హాఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం ఒకవేళ నాకు ఫస్ట్ షెల్ ఇది 1s, ఓకే, నెక్స్ట్ 2s 2p, నెక్స్ట్ 3s 3p 3d, తర్వాత 4s 4p 4d 4f ఇలా. సో మనకి ఇక్కడ ఒకవేళ నేను కనుక హాఫ్ బో ప్రిన్సిపల్ అప్లై చేస్తే ఆర్ n+l రూల్ అప్లై చేస్తే హాఫ్ బో ప్రిన్సిపల్ ప్రకారం ఫస్ట్ ఇక్కడ ఫిల్ అవ్వాలి, సో తర్వాత ఇక్కడికి రావాలి, మళ్ళీ తర్వాత ఇట్ హ్యాస్ టు గో టు 2p, దెన్ 3s, దెన్ ఇట్ హ్యాస్ టు కమ్ టు 3p 4s తర్వాత నాకు ఇక్కడికి 3dకి వెళ్ళాలి, అంతే కదా. సో 4s తర్వాత 3dకి వెళ్ళాలి. సో అంటే నాకు ఇక్కడ ఫస్ట్ ఈ NSలో 1 or 2 అని రాశాను, కానీ నాకు రావాల్సింది ఏంటంటే 2 ఉండాలి. సో నాకు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే నాకు ఎప్పుడూ కూడా ఇక్కడ వచ్చే కాన్ఫిగరేషన్ ఏంటి, ఒకవేళ నేను రాసినట్లయితే ఇక్కడ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే, సో ఇక్కడ నాకు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఇక్కడ S2 D1 ఉండాలి. ఒప్పుకుంటారా? విల్ యూ అగ్రీ విత్ మీ? సో జస్ట్ ఇలా రాస్తున్నాను, ఐఎమ్ నాట్ రైటింగ్ దిస్ ఎన్ రాయట్లేదు, ఎందుకంటే అక్కడ అంత చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా వీడియో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా రాసి. ఎస్ అంటే ముందుది, సో NS ఐఎమ్ టాకింగ్ అబౌట్, D అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ n-1d. అండర్స్టూడ్? ఓకే, సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ హియర్ దిస్ ఇస్ NS. సో ఇక్కడ నాకు ఇది NS అలానే n-1d, దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నా. ఒప్పుకుంటారు కదా? కరెక్ట్. సో మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ ఇక్కడ చూస్తే టైటానియం 22. సో దీంట్లో ఉన్న జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నాకు ఏముంటుంది అంటే S2 D2 ఉంటుందా, అంతే కదా. సో దీన్ని నేను ఉపయోగించి రాసినట్లయితే నాకు లాస్ట్ ఆర్గాన్ని రాసేస్తున్నాను, అంటే ఇలా ఆర్గాన్ రాసిన తర్వాత నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్కాండియం అంటే దిస్ విల్ బి 4s2 3d1 ఫర్ స్కాండియం. అలానే ఫర్ టైటానియం అయితే ఇక్కడ ఆర్గాన్ రాసేసిన తర్వాత దిస్ హ్యాస్ టు బి 4s2 3d2 ఫర్ టైటానియం, అంతే కదా. సో ఇలానే కదా నేను రాస్తాను, కరెక్ట్. సో దిస్ ఇస్ కరెక్ట్. సో అంటే ఇక్కడ నేను దిస్ ఇస్ రైట్, అండ్ దెన్ ఐ క్యాన్ రైట్ హియర్ S2D3. సో ఇక్కడ కూడా మళ్ళీ S2D4 అని రాస్తాను. ఓకే, సో వాట్ am I రైటింగ్ హియర్? సో ఇక్కడ నాకు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఇట్ హ్యాస్ టు బి S2D4. మరి ఇక్కడ సేమ్ S2D5 ఉండాలి, మళ్ళీ ఇక్కడ S2D6 ఉండాలి, ఇక్కడ S2D7 ఉండాలి, ఇక్కడేమో S2D8 ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే సేమ్ S2D9 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇక్కడ S2D10. సో ఒక రకంగా ఈ గ్రూప్స్ అన్నీ కూడా నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇది ఒకటి మాత్రం ట్రాన్సిషన్ ఎలిమెంట్గా ఉండాలి, అంతే కదా. ఇది నాన్ ట్రాన్సిషన్ గ్రూప్గా ఉండాలి, కరెక్ట్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో కానీ ఈ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ కాన్ఫిగరేషన్, సో దీంట్లో నాకు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇక్కడ D1 ఎలక్ట్రాన్, ఇక్కడ D2 డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, D3 డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, ఇక్కడ D4. సో ఇక్కడికి వచ్చే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల అబ్నార్మల్ కాన్ఫిగరేషన్ చూపిస్తుంది. అబ్నార్మల్ అంటే దీని అర్థం ఏంటంటే ఇవి దే ఆర్ నాట్ ఫాలోయింగ్ హాఫ్ బౌ ప్రిన్సిపల్, నాట్ ఫాలోయింగ్ హాఫ్ బౌ ప్రిన్సిపల్, హాఫ్ బౌ ప్రిన్సిపల్ అంటే దీని అర్థం ఏంటంటే హాఫ్ బౌ ప్రిన్సిపల్ ప్రకారం ఫస్ట్ లో ఎనర్జీలో ఉన్న ఆర్బిటాల్ ఫిల్ అయిన తర్వాత హై ఎనర్జీ ఆర్బిటాల్ అనేది ఫిల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే ఇక్కడ మనకు హాఫ్ బౌ ప్రిన్సిపల్ని ఇవి పాటించట్లేదు, కొన్ని ఎలిమెంట్స్ పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు అంటే వీటికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో తెలుసుకున్న తర్వాత వి విల్ గో టు ఏవి పాటించట్లేదు అనే విషయం మనం అర్థం చేసుకుందాం. సో ఎందుకు పాటించట్లేదు అంటే మనకు ఈ n-1dకి అలానే NSకి మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ.
సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం తెలిసిన విషయం ఏంటంటే ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉన్నట్లయితే పేరింగ్ అనేది ఫస్ట్ ఒక్కొక్కటి ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ పేరింగ్ జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిల్లో ఈ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ దిస్ ఈజ్ వెరీ లెస్. ఏంటిది ఇక్కడ? ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ n-1d అండ్ ns ఇస్ వెరీ లెస్ అన్నమాట. చాలా తక్కువ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. సో ఈ తక్కువ ఎనర్జీ గ్యాప్ ఉండడం కారణంగా మనకు ఈ ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ చేస్తాయంటే అవి స్టేబుల్ స్టేట్ ఎలక్ట్రానిక్ అంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండడానికి ప్రయత్నిస్తాయి. అండ్ ఈ కొన్నిసార్లు ఏం జరుగుతాయంటే దే గో టు ద హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్స్. అంటే ఎన్ఎస్ అనేది ఏదైతే లోయర్ స్టేట్లో ఉందో ఎన్ఎస్ నుంచి n-1dకి వెళ్ళిపోతాయి బికాస్ ఆఫ్ దిస్ లో ఎనర్జీ గ్యాప్ అన్నమాట. సో దిస్ ఈస్ వన్ దట్ మేక్స్ ఇట్ పాసిబుల్. సో ఇది ఈ లో ఎనర్జీ గ్యాప్ ఉండడం వల్ల దే మూవ్ టు ద అదర్ ఆర్బిటాల్ అనమాట. అంటే ns నుంచి n-1dలోకి వెళ్ళిపోతాయి. సో అట్లని అది అలా వెళ్తాయి కదా అని ఆ కాన్ఫిగరేషన్ ఇది దీని యొక్క గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. అండ్ ఒకవేళ లెట్స్ సే ఇక్కడ నేను క్రోమియం తీసుకున్నాను అనుకోండి. ఏం తీసుకుంటున్నా? ఈ క్రోమియం తీసుకున్నట్లయితే ఈ క్రోమియంలో నాకేం జరుగుతుందంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను క్రోమియంలో? సో వెన్ ఇట్ కమ్స్ టు క్రోమియం దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. సో క్రోమియం విషయానికి వస్తే నాకు ఇక్కడ s2d4 ఇస్ ఎక్స్పెక్టెడ్, కరెక్ట్. కానీ నాకు క్రోమియం విషయానికి వస్తే ఏమొస్తుంది? ఐ హ్యావ్ ఇన్ ద క్రోమియం ఐ హ్యావ్ s1d5. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ నుంచి ఎస్లో నుంచి డీలోకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? దీని మధ్య ఎనర్జీ గ్యాప్ వచ్చి చాలా తక్కువగా ఉంది. సో ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి వెళ్తే ఈ క్రోమియంకి వచ్చిన లాభం ఏంటి అంటే మనకు సిమెట్రీ పెరుగుతుంది. ఒకటి సిమెట్రీ ఇంక్రీజెస్. సో అన్ని డి ఆర్బిటాల్స్ చూసినట్లయితే హాఫ్ ఫిల్డ్ అయిపోతాయి. ఒక్కసారి ఇటుకి వెళ్తానే ఆల్ ద డి ఆర్బిటాల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఒక రకంగా సిమెట్రీ ఉంటుంది. దాంతో పాటుగా దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. సో ఇంకొక రీజన్ ఏంటి? దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇంకొక రీజన్ వచ్చి ఎక్స్చేంజ్ ఎనర్జీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎక్స్చేంజ్ ఎనర్జీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఇవి వాటి యొక్క పొజిషన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో ఆ ఒకే స్పిన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటంటే వాటి పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేసుకొని దే విల్ యాక్చువల్లీ రిలీజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ది అండర్గో స్టెబిలైజేషన్ బై లూజింగ్ దట్ ఎనర్జీ. అదే ఎక్స్చేంజ్ ఎనర్జీ. సో దీన్నే మనం థ్యాంక్ యూ ఉమాశ్రీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో దీన్ని మనం ఈ కారణంగా మనకు ఇలాంటివి జరుగుతుంటాయి. సో క్రోమియంలో ఇలా జరుగుతుంది బికాస్ ఆఫ్ ద లెస్ ఎనర్జీ గ్రాఫ్. అలా ఇది మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు చదువుకుంటాం కూడా దీని గురించి. అలానే మనం కాపర్ కానీ చూసినట్లయితే కాపర్లో కూడా మనం కాపర్లో ఎక్స్పెక్ట్ చేసే కాన్ఫిగరేషన్ ఏంటి? ఇక్కడ s2d9 అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ కాపర్లో s1d10 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. సో ఎందుకు? సేమ్ సిమెట్రీ, ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. అలానే సిమెట్రీ, ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా జరుగుతుంది. అండర్స్టూడ్? సో అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ దిస్ ఈస్ నాట్ మై జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా చూసినట్లయితే s2d9 ఉంది కదా. సో దట్ ఈస్ ఈ s2d9 దిస్ ఈస్ ఆల్సో నాట్ మై జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మరి ఈ ఎలిమెంట్స్ యొక్క గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే సో దిస్ విల్ హ్యావ్ s1d5 is the ground state configuration. గుర్తుపెట్టుకోండి దీని యొక్క గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఏంటి? s1d5. ఇది ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కాదు. దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్. సో దిస్ ఇస్ నాట్ ద గ్రౌండ్ స్టేట్. ఈ స్టేట్సే ఇవే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్స్. మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్తున్నాను. ఇవే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ డౌట్స్? అలానే ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్ సో ఇక్కడ కూడా మనకి ఏంటి? s1d10 is the ground state electronic configuration. Understood? Is this clear? Any more doubts still here? Sir, మరి ఇవి కాకుండా మీరు ఇక్కడ 3D సిరీస్లో కాకుండా మళ్ళీ 4D 5D సిరీస్లో కొన్ని ఎలిమెంట్స్ మెన్షన్ చేశారు కదా. సో వాటిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి అనే ఒక డౌట్ మీకు ఉండొచ్చు. సో వీటిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి అంటే సో ఈ ఎలిమెంట్స్ని కానీ మనం కానీ చూసినట్లయితే సో ఈ ఎలిమెంట్స్ మనం కానీ చూసినట్లయితే 1 minute. సో ఈ ఎలిమెంట్స్ని కానీ మనం కానీ చూసినట్లయితే అవి కూడా ఆఫ్ బౌ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వవు.
అవి కూడా ఆఫ్ బో ప్రిన్సిపల్ని ఫాలో అవ్వవు. మరి వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇది నియోబియం. సో ఎన్బిలో చూసినట్లయితే నియోబియంలో మనకు కాన్ఫిగరేషన్ ఏంటి ఇక్కడ? సో ఇది 4Dకి. సో 4D అంటే దీనికి మనకు 5s2 4D3 అని రావాలి. సో కానీ మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే కదా. లెట్ మీ రైట్ ఇట్ ఇన్ రెడ్. సో ఒకటేంటంటే సో నియోబియంకి వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసే కాన్ఫిగరేషన్ ఏంటి? 5s2 సారీ. సో హియర్ ఇట్ ఈస్ నియోబియం, ఇట్ బిలాంగ్స్ టు 4D. సో దీంట్లో మనకు 5s2 4D1 ఇస్ ఎక్స్పెక్టెడ్. ఓకే, అలానే మాల్బిడినంలో కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? దిస్ ఇస్ 5s2 4D సరే ఇక్కడ మనకు 4D3 కదా. ఇక్కడ చూడండి, దిస్ విల్ హ్యావ్ 4D3 is expected. ఇక్కడ కూడా 5s2 4D 4D4 is expected. ఓకే, మరి ఇక్కడ ఏది ఎక్స్పెక్ట్? ఇక్కడ రుథీనియంలో. సో హియర్ ఆల్సో ఇన్ రుథీనియం యూ ఎక్స్పెక్ట్ వాట్? 5s2 4D6 ఎక్స్పెక్ట్ చేస్తాం. అలానే రోడియంలో కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? 5s2 4D7 ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతేనా? సో దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ ఆల్ దిస్ 1 2 3 4 ఎలిమెంట్స్. కానీ మనకి ఎలిమెంట్స్లో వాట్ ఈస్ ద యాక్చువల్ కాన్ఫిగరేషన్ అంటే, సో ఇక్కడ నుంచి దిస్ గోస్ 1, దిస్ గోస్ హియర్ 1, దిస్ గోస్ హియర్, దిస్ గోస్ హియర్. సో దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో ఇక్కడ మనం రాసింది ఏంటి? ఇది ఎక్స్పెక్టెడ్ కాన్ఫిగరేషన్. ఓకే, కానీ వాట్ ఈస్ ద యాక్చువల్ కాన్ఫిగరేషన్? సో వాట్ ఈస్ ద యాక్చువల్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఏంటి? యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఏంటి? సో నియోబియంకి వచ్చేసరికి ఇది 5s1 3D4 అవుతుంది. ఇక్కడేమో 5s1 3D5 సారీ 4D మై బ్యాడ్ సారీ. ఇక్కడ మనకు 5s1 4D4 అవుతుంది, 4D4. ఇక్కడ 5s1 4D5. ఇక్కడ సేమ్ 5s1 4D7. ఇక్కడ కూడా మనకు 5s1 4D8. So this becomes our actual electronic ground state electronic configurations. Understood? Is this clear? ఉమాశ్రీ సార్, నాకు బయాలజీ గ్రిప్ ఉంది సార్, కానీ కెమిస్ట్రీ చదవటం జనవరి నుంచి స్టార్ట్ చేశాను సార్. కెన్ ఐ గెట్ బిలో 10K? అబ్సల్యూట్లీ ఉమా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్, యూ క్యాన్ డూ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో దిస్ విల్ బి ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. మరి ఇవన్నీ అయిపోయాయి. సో మరి ఈ రెండు గ్రూప్స్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండు గ్రూప్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ సపరేట్లీ. సో నికెల్కి మనం చూసింది ఏంటి? వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్? నికెల్కి చూసినట్లయితే మనకి ఇక్కడ 3D8 సారీ అట్ మీన్స్ ఫస్ట్ ఐ రైట్ 4. సో ఇక్కడ మనకు 4s2 3D8 ఉంటుంది నికెల్కి కదా. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్. మరి ఇదే కనుక పలాడియంలో చూసినట్లయితే, సో ఇన్ ద పలాడియం యూ హ్యావ్ 4s0 3D10 ఉంటుంది. 4s0 సేమ్ గ్రూప్, ఇవన్నీ సేమ్ గ్రూప్కి సంబంధించిన, కానీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కూడా 3D8లోకి వెళ్తున్నాయి అన్నమాట. మరి హౌ అబౌట్ ద ప్లాటినం? సో ప్లాటినం విషయానికి వస్తే ఇన్ ద ప్లాటినం యూ హ్యావ్ 4s1 3D9. సో 3 ఎలిమెంట్స్కి 3 రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ 8th group, or you can say that is which group? So 2 plus 8 plus 2 10th group అన్నమాట. ఓకే, దిస్ ఈస్ అవర్ 10th group. అండర్స్టూడ్? సో 10th గ్రూప్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇలా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 4s2 3D8. కానీ దీంట్లో పలాడియంలో 4s0 3D10, మరి ప్లాటినంలో 4s1 3D9. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, మరి కాపర్లో ఎలా ఉంటుంది? లెట్స్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ కాపర్. సో కాపర్లో చూసినట్లయితే మనం చూసాం, వీ హ్యావ్ రిటర్న్ ద కాన్ఫిగరేషన్ ఇస్ వాట్? 4s1 3D10 కాన్ఫిగరేషన్ ఉంది. మరి సిమిలర్గా సిల్వర్లో ఏముంటుందంటే, ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ 5s1 4D10. అండ్ సిమిలర్గా గోల్డ్లో కూడా, దట్ ఈస్ ఏయులో కూడా ఇట్ ఈస్ 6s1 5D10. సో దిస్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇక్కడ s2 D9, కానీ వీడియో కాన్ఫిగరేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ రెండింటివి డిఫరెంట్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా క్రోమియం మాల్బిడినంలో కూడా మనకు ఈ కాన్ఫిగరేషన్స్ అయితే డిఫరెన్సెస్ ఉన్నాయి. అండర్స్టూడ్?
Any more questions still here? Is this clear? Any more questions? So these are the various general electronic configurations. సో కానీ ఏంటంటే మనకు ఓవరాల్గా చూసినట్లయితే ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ గురించి ఉంది అని అంటే అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్సే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో. మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో తెలియలేదనుకోండి, సో దెన్ ఆబ్వియస్లీ యూ కెనాట్ సాల్వ్ ద క్వశ్చన్స్. గుర్తుపెట్టుకోండి. సో మీరు యూ కెనాట్ సాల్వ్ ద క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ not able to solve. Understood? Is this clear? అర్థమైందా? Oh yes, మిస్టేక్ రాసానా? ఓకే ఫైన్, ఐఎమ్ గోయింగ్ టు కరెక్ట్ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే ప్లాటినం విషయంలో మనకి ఇక్కడ 5s where is this 5s 0 and here it is 4d10 and similarగా ప్లాటినం విషయంలో ఇక్కడ మనకు 6s1 5d9. Thank you so much for correcting Vikrant. Is this clear? Understood? So these are the various general electronic configurations. So konni electronic configurations రాయడానికి మనం ప్రయత్నిద్దాం. So first I am going to explain you. So basically గా ఒక atom కి electronic configuration రాయడం మీకు అర్థమైపోయింది ఇక్కడ. సో అదే గనుక ఒక ion కి రాయాలంటే ఎలా రాస్తాం? So let's say for example నేను ఒక ఆటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మీరు డైరెక్ట్గా రాసేస్తారు. సో ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక స్కాండియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడిగాను అనుకోండి, ఏం రాస్తారు? 1s2. సో స్కాండియం యొక్క అటామిక్ నెంబర్ Z is equal to 21. సో 21 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 21 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలంటే ఇక్కడ హాఫ్ బో ప్రిన్సిపల్ నేను అప్లై చేయాలి. సో హాఫ్ బో ప్రిన్సిపల్ అప్లై చేస్తే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1 అని రాస్తారు. అంతేనా? కరెక్ట్. దిస్ ఇస్ వాట్ యూ విల్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ స్కాండియం ఒక పర్టికులర్ ఆటమ్కి. అంతే కదా? దిస్ ఇస్ కైట్ ఫర్ దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ ఆటమ్. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దిస్ ఇస్ హౌ యూ విల్ రైట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ యూ టు రైట్ ఫర్ Sc+1 అలానే Sc+3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. అండ్ అలానే ఐ వాంట్ యూ టు రైట్ ద కాన్ఫిగరేషన్ ఫర్ వెనేడియం +3. అండ్ కెన్ యూ రైట్ ఫర్ దిస్? వాట్ కెన్ యూ రైట్ ఫర్ వెనేడియం +3? What will be the case here? Can you write for ఇది ఎలా రాస్తారు చెప్పండి? సో ఎలా రాస్తారు? ఒక్క రాయండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు రైట్ దిస్. సో ఒకటేంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎప్పుడు కూడా ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది ఎప్పుడు కూడా దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆఫ్ బౌ ప్రిన్సిపల్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? ఆఫ్ బౌ ప్రిన్సిపల్. AU ఆఫ్ బౌ ప్రిన్సిపల్. అదే గనక ఒక్కసారి ఇలా స్కాండియంలో ఫిల్ చేసిన ఎలక్ట్రాన్స్ని కనుక నేను కానీ తీయాలి అని అంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్. గుర్తుపెట్టుకోండి, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతుంది అంటే, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is based on the distance between the distance, or you can say just write it as based on the valency shell. Based on the valence shell. Okay. సో అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? స్కాండియం +3 అంటే 4s0 3d0. మరి స్కాండియం +1 రాయలేదు. ఛాలెంజింగ్ గేమింగ్. వాట్ ఈస్ ఫర్ ద స్కాండియం +1? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సో దీంట్లో మనము ఎలక్ట్రాన్ రిమూవల్ అనేది ఎప్పుడూ కూడా వ్యాలెన్సీ షెల్లో నుంచే జరుగుతుంది. ఇది మన వ్యాలెన్సీ షెల్. సో ఇక్కడ అంతే గనక నేను గనక ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశాను అనుకోండి, స్కాండియం ప్లస్కి ఈ కాన్ఫిగరేషన్ కరెక్టా కదా మీరే చెప్పండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అని రాసి 3d0 అని రాస్తే ఇది కరెక్టా తప్ప? ఇది కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? ఖచ్చితంగా ఇది తప్పు అవుతుంది.
సో ఇక్కడ మనం కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తామంటే, సో ఇక్కడ స్కాండియం అంటే ఇక్కడ 21 ఎలక్ట్రాన్స్, మరి ఇక్కడ ఈ స్కాండియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 20 ఎలక్ట్రాన్స్ కదా అని చెప్పి ఇలా ఫిల్ చేసేద్దాం అని చెప్పి ఫిల్ చేసేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ 10 + 10 20 ఎలక్ట్రాన్స్ కదా అని ఫిల్ చేసేస్తారు. సో ఇలా ఎప్పుడూ చేయకూడదు. సో ఎప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీసేయాలి, వ్యాలెన్సీ షెల్లో నుంచే తీయాలి. అంటే ఇక్కడ నుంచి 4sలో నుంచి 1 ఎలక్ట్రాన్ తీయాలి. మరి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఫర్ దిస్? సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆర్డర్ విల్ బి వాట్, 1s2. మిగతా వాటికి రాయండి 1s2. నాకు లాస్ట్ ఈ రెండు చెప్పండి. సో ఇదంతా ఆర్గాన్. మీరు ఈ కాన్ఫిగరేషన్ కూడా ఎలా రాస్తారంటే జస్ట్ రైట్ ఇట్ యాస్ ఆర్గాన్ 4s2 3d1 అని గ్రూప్లో రాయండి, చాలు. మరి దీనికి ఎలా రాస్తారు, 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d1 అని రాయొచ్చా? కెన్ ఐ సే దిస్ ఇస్ ద రైట్ కాన్ఫిగరేషన్? ఎందుకంటే ఎలక్ట్రాన్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ scandium +1. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేది తీసేయబడాలి. సో హియర్ ఐ హ్యావ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్.
Okay, I think now it's clear. Okay, so there was some issue related to that. I'll just get this sorted. Okay, so fine now. Is my voice clear? ఇప్పుడు అర్థమవుతుందా clear గా? నా voice clear గా ఉందా? Please confirm if my voice is clear. Can you see me and hear me? Okay, fine. Okay, thank you so much for confirming. Fine. So, vanadium ఎలా రాస్తాం చెప్పండి for vanadium. So, how do you write this? This will be for argon. So, దీని యొక్క atomic number Z is equal to 23. So, అంటే ఇక్కడ 4s2 3d3 అని రాస్తాం. అంతే కదా? Like vanadium plus 3 అంటే ఎలా రాస్తాం? You can write this vanadium plus 3 as what? Argon. So, ఈ 3 electrons ఎక్కడి నుంచి తీస్తాం? 3d లో నుంచి తీస్తామా? 4s లో నుంచి తీస్తామా? vanadium plus 3 అంటే. ఎక్కడి నుంచి తీస్తాం? vanadium plus 3 రాయాలంటే ఎక్కడి నుంచి తీస్తాం? 3d లో నుంచే ఎలక్ట్రాన్ తీయాలి. అంటే ఇక్కడ మనకు బ్యాలెన్స్ షెల్. సో ఇక్కడ మనకు 4s0 3d2 ఉంటది, గుర్తుపెట్టుకోండి. 4s0 3d2 అంటే ఈ 4s 3d లో ఏది మోర్ ఎనర్జీ, ఏది ఇక్కడ నుంచి తీయాలి, తర్వాతే 3dకి వెళ్ళాలి. సో ఫస్ట్ 4s లో తీసిన తర్వాత మళ్ళీ 3dకి వెళ్ళాలి. సో ఇలాగైతే మనం రాస్తాం. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే కేటీ, మళ్ళీ చెప్తాను. సో బేసికల్ గా ఏంటంటే మనము ఒక ఎలక్ట్రాన్ ని యాడ్ చేయాలనుకోండి, అది ఆఫ్కో ప్రిన్సిపల్ ద్వారా జరుగుతుంది. అదే ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక ఆటమ్ లో నుంచి నేను కానీ రిమూవ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్ బేస్ చేసుకొని జరుగుతుంది. సో మనం ఇక్కడ స్కాండియం గురించి మాట్లాడుతున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినాం. బేసికల్ గా స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటది అనమాట. సో ఇక్కడ 4s2 3d1 is the electronic configuration of scandium. సో ఒకవేళ నేను కనుక స్కాండియం +1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే మీరు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ 3d1 లో నుంచి ఎలక్ట్రాన్ తీసేసి 3d0 అని రాసేస్తారు. కానీ అది తప్పు అనమాట. ఎందుకు తప్పు అని అంటే మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ ని తీసేయాలంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ షెల్. అంటే ఇక్కడ మనము ఈ 4s 3d లో మనం కానీ గమనించినట్లయితే 4s లో ఇస్ ద వ్యాలెన్సీ షెల్. సో 4s లో ఎలక్ట్రాన్ తీసిన తర్వాతే నెక్స్ట్ 3dకి రావాలి. సో ఆ కారణంగా మనం ఇక్కడ ఎలక్ట్రాన్ తీయాలి అని అంటే స్కాండియం +1 రాయాలంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీయాలి? 4s లో నుంచే ఎలక్ట్రాన్ అనేది మనం తీయాలి. సో ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ 4s1 3d1 అనేది మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గా వస్తుంది. అదే స్కాండియం +3 రాయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచే కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం 3 ఎలక్ట్రాన్స్ తీయాలి. ఈ 3 ఎలక్ట్రాన్స్ తీయాలంటే ఫస్ట్ వ్యాలెన్సీ షెల్ లో నుంచి ఎలక్ట్రాన్స్ తీయాలి. సో ఫస్ట్ ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసిన తర్వాత మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ తీసేస్తాం. ఓకే సార్, విల్ యూ మేక్ ఎ ప్లేలిస్ట్ ఆఫ్ దిస్ క్లాస్? yes absolutely ట్వింకిల్. ఫస్ట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాం కదా, సేమ్ ప్లేలిస్ట్ లో నేనే యాడ్ చేయిస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇస్ దిస్ క్లియర్? సో ఇలాగైతే మనం ఇక్కడ నుంచి ఫస్ట్ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ తీస్తాం, 3 ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి తీస్తాం. అందుకని ఇక్కడ 4s0 3d0 అని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను రాశాను ఇక్కడ. అదే స్కాండియం +2 అయితే ఎలా చేస్తాం? ఇక్కడ నుంచి 4s2 నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేసిన తర్వాత ఇక్కడ మనకు 4s0 3d1 అనే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏర్పడుతుంది. అండర్స్టూడ్? అదే కనుక ఇప్పుడు వెనేడియం రాయాలనుకోండి, వెనేడియం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ s2d3. ఎందుకంటే స్కాండియం 21 22 23 ఇస్ వెనేడియం. సో 23 ఆర్గాన్ 4s2 3d3. ఇప్పుడు వెనేడియం లో నుంచి నేను కనుక ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ 3 ఎలక్ట్రాన్స్ అంటే 3 ఎలక్ట్రాన్స్ నేను కనుక తీసేయాలి అని అంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీయాలి? ఇది ఇక్కడ 3d లో నుంచి తీయాలా 4s లో నుంచి తీయాలా? ఫస్ట్ ఖచ్చితంగా వ్యాలెన్సీ షెల్ 4s లో నుంచి తీయాలి. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ దీనిలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేసాను. 3 ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీసాను? ఈ 3d లో నుంచి తీసేసి ఇక్కడ 3d2 అని రాశాను. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ vanadium +3. Understood? Any more questions till here? This is how you do it. Okay, so this is how you write the electronic configurations. So inka kuda we will do it for many others. So before that we'll try to understand about the oxidation states. Okay, so before I write the oxidation states, video ka general electronic configurations rasadam. So ikkada manaku s2 d1 s2 d2 s2 d3 s1 d4 s2 d5. Okay, correct. Sorry, it is not s2 d4, it is s1 d5. s1 d5 s2 d4 sorry s2 d6 మళ్ళీ ఇక్కడ s2 d7 s2 d8 and s1 d10 and ఇక్కడ మళ్ళీ s2 d10. ఇవి వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో మనకి దీంట్లో ఏంటంటే
let's say I want to write, I'll write it here, then okay, I'll show you. So మనం ఇక్కడ దీంట్లో చూసినట్లయితే ఇది మన ns ఆర్బిటాల్, ఓకే, అండ్ అలానే ఇది మన n-1 d ఆర్బిటాల్. సో ఇక్కడ 1 2 3 4 ఇది 1 5, ఓకే. సో వీటిలో ఉండే ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమేమి ఉంటాయంటే, సో ప్రతి దాంట్లో దిస్ ఇస్ ఫిల్డ్, ఓకే, ఇక్కడ తప్ప మీ అన్నింటిలో కూడా ఇట్ ఇస్ ఫిల్డ్. ఒకటేంటంటే ఇవన్నీ కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది, మెటల్స్ కదా. సో ఇది కూడా +2 చూపిస్తుంది, ఇది +2 చూపిస్తుంది, ఇది +2 చూపిస్తుంది, ఇది +2 చూపిస్తుంది, +2 +2 +2. Oh sorry, let me write it little at the bottom. So ఇది +2 చూపిస్తుంది, +2 చూపిస్తుంది, +2 +2 +2 and here also +2 because of this 4s or ns electrons. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కారణంగా మనకి ఇక్కడ అంతా చూపిస్తుంది, ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ d లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ దీని ఎక్సైట్ అయితే టోటల్ 3 చూపిస్తుందా, సో ఇట్ విల్ షో +3 అన్నమాట. సో బికాస్ d లో ఇక్కడ 1 more ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఎక్సైట్ అయితే ఇది +3 చూపించగలదు. మరి ఇక్కడ చూసినట్టయితే +2 లో ఇక్కడ మనకు ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే, +2 మళ్ళీ ఎక్సైట్ అయితే ఇట్ క్యాన్ షో అగైన్ +3 and +4, ఓకే. ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ కూడా మళ్ళీ d ఎలక్ట్రాన్స్ నేను కనుక ఎక్సైట్ చేశాను అనుకోండి, ఇక్కడ +2 చూపిస్తుంది, ఇక్కడ మళ్ళీ +3 చూపిస్తుంది, +4 చూపిస్తుంది. సో ఓవరాల్ గా +5 ఆక్సిడేషన్ స్టేట్ వరకు వెనడియం అనేది మనకు చూపిస్తుంది. మరి క్రోమియం లో చూసినట్లయితే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కదా, సో ఇక్కడ మనకు +1 చూపిస్తుంది, +1 తో పాటుగా +2, మళ్ళీ ఇక్కడ మిగతా ఎలక్ట్రాన్స్ d ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి +3 చూపిస్తుంది, +4 చూపిస్తుంది, +5 చూపిస్తుంది. ఇక్కడ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6 వరకు ఇక్కడ మనకు చూపిస్తుంది. అండర్స్టూడ్? మరి ఇక్కడ మ్యాంగనీస్ కి వచ్చేసరికి ఇక్కడ +2 చూపిస్తుంది, అలానే +3 చూపిస్తుంది, +4 చూపిస్తుంది, +5 చూపిస్తుంది, +6 తో పాటు +7 కూడా చూపిస్తుంది బై ఎగ్జైటింగ్ ద ఎలక్ట్రాన్. సో ఇక్కడ దీన్ని ఎగ్జైట్ చేస్తే నాకు టోటల్ +7 ఆక్సిడేషన్ స్టేట్ వరకు ఇదైతే మనకు చూపిస్తుంది. ఏ గ్రూప్? ఈ 4s2 3d5 గ్రూప్. దిస్ హ్యాస్ ద అప్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ +7. మరి ఇక్కడ చూసినట్లయితే +2 చూపించింది, ఇక్కడ ఆల్రెడీ యూ హ్యావ్ ఓన్లీ 4 more. సో ఇట్ విల్ షో, okay, here it will show how many here. So ఇక్కడ 4 ఉన్నాయి, సో ఇక్కడ up to +2 +3 +4 +5 +6 ఇక్కడ 4 అన్బైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, +6 వరకు చూపిస్తుంది. ఇక్కడేమో 3 అన్బైడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ +2 తో పాటు +3 +4 +5. సో 3 అన్బైడ్ ఎలక్ట్రాన్స్ కి ఇలా ఇవి చూపిస్తాయి. ఇది ఎగ్జైట్ చేసినట్లయితే 3 4 5 ని కూడా ఇవి చూపిస్తాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ చూసినట్లయితే యూ హ్యావ్ 4s2 3d8. సో 3d8 అయితే దీంట్లో మళ్ళీ మనకు 2 అన్బైడ్ ఎలక్ట్రాన్స్. ఇట్ విల్ షో అగైన్ +2 +4 కూడా ఇవి చూపిస్తాయి. సో ఇట్ విల్ షో +2 and +3 and +4 ఆల్సో ఇట్ విల్ షో. +3 and +4 ఇవి చూపిస్తాయి అన్నమాట. అండర్స్టూడ్? మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ +2 చూపిస్తుంది, ఇక్కడ మనకు మళ్ళీ 4s1 లో ఇక్కడ +1 చూపిస్తుంది అండ్ +3 కూడా చాలా రేర్ గా చూపిస్తుంది. దిస్ ఇస్ వెరీ రేర్. +3 is very rare. Yes, absolutely పండు +1 కూడా చూపిస్తుంది, ఇక్కడ +3 కూడా ఇది చాలా రేర్ గా చూపిస్తుంది. అండ్ ఇక్కడ జింక్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ ని చూపిస్తుంది. Understood? Is this clear? So these are the variable oxidation states that are shown by all of these elements. So ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ S2 లో ఉన్న అన్నిటిని కూడా +2 చూపిస్తాయి, తర్వాత S1 లో ఇది +1 చూపిస్తుంది, ఇక్కడ +1 చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే స్కాండియం +2 కంటే +3 ఇస్ మోర్ స్టేబుల్ ఇక్కడ. సో స్కాండియం +2 కంటే +3 ఇది మోర్ స్టేబుల్, ఇదేమో మోర్ స్టేబుల్ అన్నమాట. కెన్ యూ గెస్ వై దిస్ ఇస్ మోర్ స్టేబుల్? ఎవరైనా గెస్ చేయగలరా? ఒకవేళ +2 కానీ ఉన్నట్లయితే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ హ్యావ్ ఆర్గాన్, యూ విల్ హ్యావ్ 4s2 3d1 ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మరి ఇక్కడ చూసినట్లయితే +3 లో చూసినట్లయితే మనకు ఆర్గాన్ 4s0
3d0 ఉంటుంది. సో కెన్ యూ టెల్ మీ బై లుకింగ్ అట్ దిస్ ఎందుకు +3 మోర్ స్టేబుల్ కంపేర్ టు +1 +2? చూడండి, బాగా చూడండి. ఎస్ భావన, అబ్సల్యూట్లీ మనకి అది లిటరలీ ఒక V షేప్ అయిపోయింది. సో ఎందుకు ఇది మోర్ స్టేబుల్ చెప్పండి? వై డూ యూ థింక్ దిస్ ఇస్ మోర్ స్టేబుల్? ఒకటి చూసినట్లయితే దిస్ హ్యాస్ అన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. Octet configuration అంటే 8 electronic configuration, so which is highly stable. అందుకనే scandium +3 is very much highly stable. It is not the unpaired electron, it is because of its electronic configuration. Understood? Is this clear? అర్థమైందా? సో మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశాను, సేమ్ ఐ హావ్ ఇక్కడ ఆల్రెడీ 2 రాశాను. సో if I excite this it will show +3 to +4. ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఎగ్జైట్ చేస్తే ఇక్కడ 3 4 5 కూడా ఇది చూపిస్తుంది. ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూసినట్లయితే 1 to 5 అన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. సో +1 +2 +3 +4 +5 +6 చూపిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ ఐ ఎగ్జైట్ దిస్ వన్ మోర్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ షో మీ +2 3 4 5 6 and 7. సో ఆల్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ షోన్ టిల్ మ్యాంగనీస్. మరి ఇక్కడ నుంచి చూసినట్లయితే ఓన్లీ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ పేరింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక రకంగా మీరు కానీ గమనించినట్లయితే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, so let me say, so from here, so ikkad nunchi ikkada varaku, okay, there is no pairing, ante kada. So here there is no pairing, so there was no paired d electron. So ikkada varaku manaku there is no paired d electron, so d orbital, no paired d orbital. ఓకే, ఇక్కడ వరకు మనకు ఆక్సిడేషన్ స్టేట్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయ్యింది చూడండి. సో నో పెయిర్ d ఆర్బిటల్ వరకు కంటిన్యూస్ గా +7 ఆక్సిడేషన్ స్టేట్ వరకు చూపిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇలానే గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకు పెయిరింగ్ స్టార్ట్ అయింది చూడండి. సో ఫ్రమ్ హియర్ ఇట్ స్టార్టెడ్ టు పెయిర్, అవునా? సో ఫ్రమ్ హియర్ ఇట్ స్టార్టెడ్ టు, లెట్ మీ యూజ్ ఎ డిఫరెంట్ కలర్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏం జరిగింది, ఇక్కడ పెయిరింగ్ అనేది జరిగింది. Okay, so here from here to there we have paired d orbital is present. Okay, understood? Is this clear? Any more questions till here? Okay, so this is how you do it, and these are the various oxidation states. So meeku gurtunnatlaite we have learned something. So manam em chesamante, let me, okay, fine. So we have learned something when we were talking about the, so I'm going to rub this a little bit. So these are the various oxidation states. Here +2 and here you have again +3 also. So these various oxidation states మనం చూసాం, బానే ఉంది. సో మనం ఒకటి నేర్చుకున్న విషయం ఏంటంటే మనకు నార్మల్ గా P బ్లాక్ ఎలిమెంట్స్ లో, నేను చెప్తుంది P బ్లాక్ ఎలిమెంట్స్ లో, సో ఇది 3D 4D 5D సిరీస్. సో P బ్లాక్ ఎలిమెంట్స్ కి వచ్చేసరికి హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ, ఓకే నేను అడుగుతున్నాను, హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ దాట్, ఓకే లెట్స్ సే ఐ హావ్ లెడ్ విచ్ బిలాంగ్స్ టు కార్బన్ ఫ్యామిలీ. సో ఇది కార్బన్ కి ఫ్యామిలీ సంబంధించింది లెడ్. ఓకే, సో ఈ లెడ్ విషయానికి వస్తే కెన్ ఐ సే Pb+2 is more stable than Pb+4 in terms of stability? చెప్పచ్చా దీన్ని? In terms of stability, can I say this? Can I say Pb+2 is more stable than Pb+4? And ఇంకోటి ఏంటంటే lead is the one that is present in the last in the carbon, and this is a heavy element, అవునా? So this is a heavy element. This is one heavy element that is present in the, అంటే కొంచెం పెద్ద element which has higher mass in the carbon family. So can I say this? How many of you will agree with me this? How many of you will agree with me? Kirti, ఎంతమంది అగ్రీ చేస్తారు ఇక్కడ నాకు ఇది స్టేబుల్ అని? So how many of you will agree with me? Yes? Sure? Okay, పక్కా కదా? అసలు స్కాండియం +4 లో ఎగ్జిస్ట్ అవ్వదు చైతన్య, సారీ చాణక్య, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ విల్ +3 ఉన్నట్లయితే ఇట్ విల్ ఆబ్టైన్ దిస్ స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఒకవేళ +4 ఇది ఫామ్ అవుతుంటే మనకు మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీస్తాం? 2p6 ఎలక్ట్రాన్ ఉంటుంది చూసావా, సారీ 3p6 లో నుంచి ఎలక్ట్రాన్ తీస్తాం, అప్పుడు మనకు స్కాండియం +4 అనేది ఫామ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో యూ అగ్రీ దట్ దిస్ ఇస్ మోర్ స్టేబుల్. ఎందుకు ఇది ఎక్కువ స్టేబుల్ అని చెప్పాము అని అంటే మనకు
there is something we call it as inert pair effect. అంటే మనం on moving from top to bottom, అంటే ఇలా వచ్చేటప్పుడు టాప్ టు బాటమ్ మనకు నార్మల్ గా ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో అయితే బేసికల్ గా దీంట్లో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది, కరెక్ట్? సో ఎందుకు, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పీ బ్లాక్, సో పీ బ్లాక్ విషయానికి వస్తే మనకు ఇక్కడ మనం ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ ఇంక్రీజెస్. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ NS2 ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో ఇది ఇట్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్, అంతేనా? డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్, కరెక్ట్? సో దిస్ ఇస్ ద రీజన్. ఇది అసలు పార్టిసిపేట్ చేయదు కాబట్టి మనం ఈ NS2 ఎలక్ట్రాన్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్ కాబట్టి అందుకే ఇక్కడ Pb+4 ఫామ్ అవడం కంటే కూడా Pb+2నే ఎక్కువగా ఫామ్ అవుతుంది అని మనం గట్టిగా నమ్ముతాం. సో ఇక్కడ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి వస్తే మనకి ఇక్కడ NS2 NP2 ఉంటుంది. సో ఈ రెండు ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ కాకుండా ఈ NP2 ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతాయి. అందుకనే Pb+2 ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. టాప్ టు బాటమ్ మనకు ఈ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా మనం చదువుకున్నాం. ఎందుకు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఇంక్రీజెస్? బికాస్ ఆఫ్ ద పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్, అవునా? సో దీనికి గల కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ D and F ఆర్బిటాల్. దీంట్లో పువర్ shielding effect of D and F ఆర్బిటాల్స్ కారణంగా ఇది జరుగుతుంది అని మనం చదువుకున్నాం. ఓకే, సో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏది డి బ్లాక్ ఎలిమెంట్స్ కి వచ్చేసరికి, ఓకే, అబ్జర్వ్ దిస్. సో ఆన్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద పీ బ్లాక్ ఎలిమెంట్స్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ అయితే ఎక్కువ స్టేబుల్ గా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ హైలీ స్టేబుల్ ఫర్ ద పీ బ్లాక్ ఎలిమెంట్స్. కానీ ఈ ఎలిమెంట్స్ లో మాత్రం ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనకి ఇక్కడ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ మోర్ స్టేబుల్. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ మోర్ స్టేబుల్ అన్నమాట. సో హియర్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ మోర్ స్టేబుల్. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో హియర్ ఇన్ ద మాల్బిడినం అండ్ క్రోమియం, ఒకవేళ ఈ టెక్నీషియం అండ్ మ్యాంగనీస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, S1D5, ఇక్కడ S2D5, అంతే కదా? సో ఒక రకంగా ఇక్కడ మనకు +6 ఆక్సిడేషన్ స్టేట్. సో ఈ గ్రూప్ కి సంబంధించి నేను కానీ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ టెండింగ్ టు బి మోర్ స్టేబుల్ అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఎందుకనే విషయాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ టేకింగ్ one more slide of this. So ఇక్కడ let me remove this. So I'll do one thing. So only ఈ రెండు మాత్రమే ఉంచుతాను to explain you. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది మాత్రమే ఉంచుతున్నాను. ఓకే, so I'm going to remove all this. ఈ రెండు గ్రూప్స్ బేస్ చేసుకొని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తున్నాను. ఇదంతా డి బ్లాక్ కి సంబంధించింది. ఇక్కడ సారీ టీ బ్లాక్ సంబంధించి ఇది మనం ఇక్కడ డి బ్లాక్ గురించి రాస్తాం. సో డి బ్లాక్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే Chromium+3, okay, sorry, Chromium+6 is less compared to this molybdenum. This +6 is less than compared to +6. So why is this thing, why do you think this is happening? So this will be the stability order in terms of stability. సో ఈ కారణంగానే మనకు మీకు గుర్తున్నట్లయితే మనం Chromium+6 ఆక్సిడేషన్ స్టేట్ లో ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్ ఎగ్జిస్ట్ as K2Cr2O7. దిస్ ఇస్ వాట్ పొటాషియం డైక్రోమేట్ లో మనకు క్రోమియం అనేది +6 స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, అవునా? సో ఈ కారణంగా ఏంటంటే ఈ క్రోమియం ఇక్కడ +6 హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ ఇంక్రీజెస్ టాప్ టు బాటమ్. అక్కడైతే పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో డిక్రీజెస్. హియర్ హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ ఇస్ ఇంక్రీజింగ్. రాస్తున్నాను ప్రాపర్ గా, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ, ఓకే, స్టెబిలిటీ ఇస్ ఇంక్రీజింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో ఇక్కడ ఈ కారణంగానే మనకి ఏం జరుగుతుందంటే అంటే క్రోమియం +6 స్టేట్ లో ఉండడానికి ఇష్టపడట్లేదు. సో ఆ కారణంగా క్రోమియం ఏం చేస్తుంది అప్పుడు, ఇట్ విల్ గో టు లోయర్ ఎగ్జైటెడ్ స్టేట్స్. ఇట్ వాంట్స్ టు కమ్ టు లోయర్ ఎగ్జైటెడ్ స్టేట్స్. లోయర్ ఎగ్జైటెడ్ స్టేట్ కి రావాలి అనే టెండెన్సీ ఉంటుంది దీనికి. సో ఆ టెండెన్సీ క్రోమియం ఉంటుంది.
కరెక్ట్. అలానే మనం ఒకవేళ ఇక్కడ మ్యాంగనీస్ కూడా చూసినట్లయితే మ్యాంగనీస్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ మ్యాంగనీస్, ఓకే లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో అలానే ఇక్కడ మనం మ్యాంగనీస్ చూసినట్లయితే మ్యాంగనీస్ వచ్చి +7 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది, కానీ ఈ +7 ఆక్సిడేషన్ స్టేట్ ఎబిలిటీ the tendency increases on going from top to bottom. ఇక్కడ more +7 is more stable here compared to this, కరెక్ట్. సో ఈ కారణంగా మనకి ఇక్కడ ఏంటంటే ఈ Mn+7 లో కూడా ఇది ఎక్కడ ఉంటుంది ఎక్కువగా, మనం ఈ కాంపౌండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కాంపౌండ్ ఇస్ వాట్ KMnO4. సో KMnO4 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది +7 ఆక్సిడేషన్ స్టేట్ ని చూపిస్తుంది. సో ఇట్ ఆల్సో హ్యాస్ ద టెండెన్సీ టు కమ్ ఇంటూ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఆల్సో హ్యాస్ ద టెండెన్సీ టు కమ్ టు lower oxidation state. So lower oxidation state వస్తుంది అంటే that means what? It has the tendency to undergo reduction. దీనికి tendency to, I'm sorry, just a moment. Tendency to undergo reduction is present here. So this has the tendency to undergo reduction. అంటే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తగ్గించుకోవడానికి ఎక్కువ టెండెన్సీ చూపిస్తున్నాయి కదా. So that means here, what does this mean? So that means here tendency to undergo reduction increase అవుతుంది వీటికి chromium +6 కి +7 కి. అంటే can they act as good oxidizing agents? ఎందుకంటే they have more tendency to undergo reduction, that means they can oxidize the other. అందుకనే chromium in +6 and +7 they act as good oxidizing agents. అందుకనే ఈ కారణంగానే ఇవి మనకు they act as what? Good oxidizing agents. Good oxidizing agents. Can I say this W+6 is a good oxidizing agent? No. Compared to W+6, chromium +6 is a good oxidizing agent. Understood? The same goes here also for technetium కంటే కూడా ఈ manganese is a good oxidizing agent. Understood? So this is what decides the property. ఇది ఎందుకు ఎలా వచ్చింది? On going from top to bottom, the stability of the higher oxidation state increases here. So ఎందుకు stability of higher oxidation state increase అవుతుంది అనే క్వశ్చన్ మీలో ఎంతో మందిలో ఉండొచ్చు. P బ్లాక్ లో అయితే మనకు ఆల్రెడీ పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనకు స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది? దీనికి గల కారణం, the best explanation can be given only through this energy differences. అంటే మనం ఇక్కడ ఏంటంటే N-1 d ఆర్బిటాల్ కి ns ఆర్బిటాల్ కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. ఎనర్జీ డిఫరెన్స్ ఇస్ వెరీ లెస్. ఓకే, సో దిస్ మేక్స్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ ఇన్ ద హైయర్ ఎక్సైటెడ్ స్టేట్స్. సో దిస్ ఇస్ వెరీ లెస్. So very less energy difference makes this form multiple oxidation states. ఎక్కువ చాలా తక్కువ ఎనర్జీ డిఫరెన్స్ కారణం ఉండడం కారణంగా మనకు ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఇవి చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ దాంతో పాటుగా ఇలా బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ టెండింగ్ టు బి మోర్ స్టేబుల్. chromium +6 ఇస్ మోర్ స్టేబుల్ ఎందుకంటే డిఫరెన్స్ చాలా తక్కువ. సో ఈజీ ఎక్సైటేషన్. సో హెన్స్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మోర్ స్టేబుల్. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆస్మియం కూడా మనం చూసినాను అనుకోండి. If you are taking this osmium and ruthenium, so this osmium gani మనం గని చూసినట్లయితే, ruthenium ఇవి గని చూసినట్లయితే, they exist in the form of +8 oxidation state also. So ఇవి +8 oxidation state ని కూడా చూపిస్తాయి. సో ఎక్కడ చూపిస్తాయి అంటే you can take the oxides of them. So if you are taking this OSO4 అలానే RuO4 వీటిలో గని చూసినట్లయితే ఈ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్. So here the oxidation state is +8. They will show very high oxidation state. Only the reason is because of the very less energy differences between the orbitals or subshells. Understood? So this is about the oxidation state. So oxidation state కి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు కూడా మనం అయితే తెలుసుకుందాం. మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చదువుకున్నాం కదా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలో ఒకసారి బాగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం ఎన్నో చోట్ల ప్రతి చోట యూజ్ చేస్తాం. సో కలర్ చెప్పడానికి కానీ, ఓకే, సో టు టెల్ ద కలర్ కావచ్చు, లేదంటే మ్యాగ్నెటిక్ నేచర్ గురించి మాట్లాడినా, ఓకే, అలానే ఒకవేళ షేప్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ ఉంటాయి కొన్ని, షేప్ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో ఇక్కడ అంతా కూడా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేదంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ టు డ్రా దిస్, write this electronic configurations. And ఇంకొకటి ఏంటంటే the most important thing about this D and F block elements ఏంటంటే they form complexes.
ఏంటి, దే యాక్చువల్లీ ఫార్మ్ కాంప్లెక్సెస్. సో ఇవి కాంప్లెక్స్ ని ఫామ్ అవుతాయి. అసలు కాంప్లెక్స్ అంటే ఏంటంటే, సో కాంప్లెక్స్ ఇస్ బేసికలీ ఏ కాంపౌండ్ which is formed by the coordinate covalent bond between a metal and the ligand అన్నమాట. సో వీటి మధ్య ఏముంటది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ బాండ్ ఇస్ దేర్ హియర్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా ఇది ఫామ్ అవుతుంది. ఓకే, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాయాలంటే యూ కెన్ రైట్ హియర్. ఓకే, K4 FeCN6. సో దిస్ ఇస్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ లో మనం తీసుకున్న ఈ మెటల్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దే ఫార్మ్ దిస్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. మోర్ ఎక్కువగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఫామ్ అవుతాయి. ఎందుకు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఫామ్ అవుతాయి అంటే, దీనికి రీజన్స్, 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ మెటల్ ఆటమ్ యొక్క సైజ్ ఇస్ వెరీ స్మాల్. Size is very small. So because of this small size is one of the reason it will be able to hold this ligands. So ee chinna size valla one of the reason why it will form complexes. And the other reason entante, presence of empty d orbitals. Presence of empty d orbitals. సో ఒక రకంగా ఈ ఇంటరాక్షన్ కానీ మనం గమనించినట్లయితే, దీంట్లో ఎంటీ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ లైగాండ్స్ లో మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే లైగాండ్స్ ఆర్ బేసిక్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉండొచ్చు. సో బేసికల్ గా దిస్ కుడ్ బి చార్జ్డ్ ఆర్ న్యూట్రల్. ఇది చార్జ్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే న్యూట్రల్ గా అయినా ఉండొచ్చు. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉన్నట్లయితే, సో దీన్ని మనం బేసికల్ గా లైగాండ్ ఇస్ ఎ స్పీషియస్ విచ్ ఇస్ కంటైనింగ్ లోన్ పేర్స్ in the form of charge or in a neutral atom. And ఈ ligands ఏవైతే ఉన్నాయి, ఇవి charged species కాదు, న్యూట్రల్ స్పీషీస్ కూడా అవ్వచ్చు. సో దిస్ ligands basically they act as what, Levy's bases. ఎందుకంటే వీటిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సో hence they act as Levy's bases. బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ Cl-1 కావచ్చు, లేదంటే NH3 కావచ్చు, Cn-1 కావచ్చు, ఒకవేళ అలానే కార్బన్ మోనాక్సైడ్ CO కావచ్చు. ఇవన్నీ కూడా దే యాక్ట్ యాజ్ లెవీస్ బేసెస్, లైగాండ్స్, అండ్ దెన్ దే ఫార్మ్ కాంపౌండ్స్ విత్ దిస్ మెటల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ ఫార్మ్ NiCO4. ఇలాంటి ఒక కాంప్లెక్స్ ని ఫార్మ్ చేస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ని ఈ కోవలెంట్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అయితే ఫార్మ్ చేస్తాయి. వీటికి కారణం ఏంటంటే, దీని యొక్క స్మాల్ సైజ్ అండ్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్, ఎంప్టీ డి ఆర్బిటాల్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి లిటరల్ గా ఒక సింగిల్ చాప్టరే ఉంది. సో వీ విల్ లెర్న్ ఎ లాట్ అబౌట్ దిస్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి ఎన్నో విషయాలు అయితే మనం తెలుసుకుంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఇట్ ఈస్ ఎ వెరీ మచ్ important chapter. So we'll try to understand about those in the next session. Okay, and the next one is about the atomic size. So we will start with the atomic size in the next session. So next session lo we will start with the atomic size in the next session. So migita properties anni kuda next session lo we will try to discuss. Okay, so atomic size ki sambandhinchi, ionization enthalpy, there are so many other properties like ionic radius and many other properties we'll try to understand in the next session. Okay, is this clear? Any more questions? We'll discuss about this in the next session. Alani ionic radius kuda we'll discuss in the next session. Okay, so inka evaraina ganaka channel lo join avanatlaithe please join this telegram group, and if there is anyone who did not subscribe to the channel, ఎవరైనా కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే సార్, చాలా భయంగా ఉంది సార్, అప్లికేషన్ చేయలేకపోతున్నా సార్. సుష్మా, డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ ఈవెన్ వరీ, దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను చెప్తున్నాను, యూ ప్రాక్టీస్ ఇట్, యూ కీప్ ట్రయింగ్ ఇట్. ఓకే, డోంట్ ప్యానిక్. ఫస్ట్ థింగ్, డోంట్ ప్యానిక్. ఇంకొకటి ఏంటి, మీ ప్రయత్నం మాత్రమే మీరు చేయండి. ఓకే, నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా యూ విల్ గెట్ గుడ్ విత్ ఇట్. ఒకవేళ అది జరగకపోయినా కూడా దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు చేయలేకపోతే యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు డూ అగైన్ నెక్స్ట్ ఇయర్. ఓకే, అట్లని నేను వచ్చి, కానీ మనం ప్రయత్నించలేదంటే మన తప్పది, ప్రయత్నించకపోతే తప్పు.
ప్రయత్నించినా కూడా అది రాలేదని అంటే ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే మనం ప్రయత్నించాం, వీ డిడ్ అవర్ పార్ట్. కానీ మనకు తెలిసి, నేను కూడా అలానే ఆలోచిస్తాను. నేను కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తానంటే, డిడ్ ఐ గివ్ మై బెస్ట్? ఇది నేను చేయడానికి ప్రయత్నించలేదా అని నేను ఆలోచిస్తాను. ఒకవేళ నేను ప్రయత్నించాను అనుకోండి, అప్పటికి నేను అనుకున్నట్టుగా దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనుకోండి, ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు వరీ. 0% కూడా ఐ విల్ నాట్ ఈవెన్ వరీ. దాని గురించి అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేను ప్రయత్నించాను, నా వంతు చేతనైంది, నా వంతు నేను చేయగలిగింది, నేను ప్రయత్నించాను, చేశాను. కానీ ఒకవేళ నేను ప్రయత్నించకపోయి ఉంటే దెన్ దట్ ఈస్ మై మిస్టేక్. అంటే నేను చేసిన తప్పు అనమాట. సో ఎప్పుడైనా సరే మనం చేసిన తప్పులకు కాబట్టి మనం చేసిన మిస్టేక్స్కి మనమే బాధ్యులు, రైట్? సో ఒకవేళ ప్రయత్నించకుండా రాలేదన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ట్రై. సో రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్, ఐ హావ్ బీన్ టెలింగ్ దిస్ టు మెనీ ఆఫ్ ద పీపుల్. ఇన్స్టాగ్రామ్ థియరీలో ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ సమ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆర్ ఇన్ సమ్ పాడ్కాస్ట్. దాంట్లో ఒక రెడ్ కార్ థియరీ అని చూపిస్తుంటారు. ఇట్ ఈస్ అబౌట్ ద ఆపర్చునిటీ. సో బేసికల్గా మనకు ఈ రోజు నేను క్లాస్లో మిమ్మల్ని, మీరు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎన్ని రెడ్ కార్డ్స్ ఉన్నాయి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎన్ని రెడ్ కార్డ్స్ ఉన్నాయని అడిగితే మీరు చెప్పలేరు. యూ కెనాట్ ఆన్సర్ దిస్. హౌ మెనీ రెడ్ కార్డ్స్ హ్యావ్ యూ సీన్ వెన్ యూ గాన్ అవుట్ అండ్ ఫర్ బయింగ్ సమ్ ఎనీథింగ్, దెన్ యూ గాట్ బ్యాక్ హోమ్. ఎన్ని రెడ్ కార్డ్స్ చూసారంటే చెప్పలేరు. సో అదే కనుక నేను వచ్చి, ఇఫ్ ఐ అనౌన్స్ టు యూ దాట్, ఎంతమంది అయితే నాకు ఎన్ని రెడ్ కార్డ్స్ చూసారో అవి ఒక ప్రూఫ్స్తో, ఒక ఫొటోస్తో సహా మీరు కానీ నాకు కానీ చూపించినట్లయితే, ప్రతి రెడ్ కార్డ్కి నేను ఒక 1000 రూపీస్ పే చేస్తాను అనుకోండి, ఏం చేస్తారు? యూ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ద రెడ్ కార్డ్స్. అవునా కదా? సో ద సేమ్ థింగ్ ఇట్ వర్క్స్ విత్ ద ఆపర్చునిటీ అనే విషయాన్ని విన్నాను నేను. సో ఇట్ సేస్ దాట్ ఆపర్చునిటీస్ అనేవి మన చుట్టూ ఉంటాయి, కానీ మనం అవి చూడనప్పుడు, ఇక్కడ ఎలాగైతే మీరు అక్కడ రెడ్ కార్డ్స్ చూడలేదో, ఇక్కడ కూడా మన ఆపర్చునిటీస్ మనం చూడడం అనమాట. సో ఇఫ్ యూ డోంట్ లుక్ అట్ యువర్ ఆపర్చునిటీస్, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ కోసం మనం చూస్తే అవి మనకు కనిపిస్తాయి. ఆబ్వియస్లీ యూ క్యాన్ పర్సీవ్ దెమ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, 45% నీట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి సార్ గవర్నమెంట్? దీని గురించి ఒక ప్రాపర్ సెషన్ చేద్దాం సాయి. ఫర్ షూర్ విల్ డూ ద సెషన్. ఓకే సార్, ప్లీజ్ యాడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ ఇన్ ప్లేలిస్ట్. చాణక్య ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ మనం యాడ్ చేసాం, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ హాలో ఆల్కేన్స్, హాలో అరీన్స్. వీ విల్ స్టార్ట్ విత్ దట్. ఓకే, ఫర్ షూర్ విల్ డూ. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఓకే. Okay, thank you so much guys. I will see you guys in the next session. Thank you Kirti, thank you so much. I will see you guys in the next session. So most important thing, మీరు ప్రయత్నించడం మాత్రమే మన వంతు. ఆ రిజల్ట్ ఎలా వచ్చినా కూడా don't even think about it. Okay, give your best. That is the only thing that you can do. Okay, thank you so much. I'll see you guys in the next session. Until then, take care. Bye everyone. Thank you Alekia. Welcome. Bye bye. Thank you Kirti.